మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనం హన్మకొండలోని శ్రీదేవి మాల్ దగ్గర ఉన్న షిరిడి సాయిబాబా దేవా మందిరంలో ఉన్నాం. ఇక్కడ దాదాపు అన్ని దేవాలయాల్లో కూడా తెల్లవారుజాము నుండే, ఎందుకంటే నూతన ఆంగ్ల సంవత్సరాన్ని సందర్భంగా పురస్కరించుకొని ప్రతి వాళ్ళు కూడా తమ కోరికలు నెరవేర్చుకోవాలని, తమ కార్యక్రమాలు సంకల్పాలన్నీ కూడా నెరవేర్చుకోవాలని తిరుగుతున్నారు ప్రతి దేవాలయంలో కూడా. ఇప్పుడు సాయిబాబా దేవాలయంలో కూడా తెల్లవారుజాము నుండి భక్తుల సందర్శన పెద్ద ఎత్తున ఉంది. ఇక్కడ దేవాలయంలో భక్తులు ఏ సంఖ్యలో వస్తున్నారు, ఎలాంటి ఏర్పాట్లు చేశారు, దీనికి సంబంధించి ఆలయ చైర్మన్ హరగోపాల్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాం. సార్, ఎట్లా ఉంది కొత్త నుంచి కార్యక్రమం? బాగుందండి. శ్రీ గురుభ్యో నమః, శ్రీ సాయినాథ హనుమ. ఈరోజు నూతన సంవత్సరం ప్రారంభమవుతూ ఉంది. 2026 సంవత్సరం మనం ప్రవేశించాం. ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం లాగానే అందరికీ కూడా శుభాలు కలగాలని, సంతోషంగా ఉండాలని, ఆరోగ్య ఐశ్వర్యాలతో, బాబా యొక్క ఆశీస్సులతో సుఖ సంతోషంగా ఉండాలని చెప్పేసి అందరినీ కోరుకుంటూ ఉన్నాం. అట్లాగే ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా నూతన సంవత్సరంలో భక్తులు దృష్టిలో ఉంచుకొని ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఉంది. ఈరోజు అట్లాగే ఒక మెడికల్ క్యాంపు, ఒక ఐ క్యాంపు కూడా కండక్ట్ చేస్తూ ఉన్నాము. ఇది కూడా ఈ సేవాభావంతో చేస్తున్నటువంటి కార్యక్రమాలని సిద్ధి సాయిబాబా యొక్క ఆశీస్సుతోటి, భక్తుల యొక్క సహకారంతో ఈ గుడి డెవలప్ అవుతూ ఉంది. అందరి సహకారం, అందరూ బాగుండాలని, సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాన్ని భవంతు. శుభం పోయా. చైర్మన్తో పాటు ధర్మకర్తలు కూడా ఇక సేవా కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. సార్, ఇవాళ వైద్య శిబిరంతో పాటు అన్నదాన కార్యక్రమాలతో పాటు ఇంకా ఏం చేస్తున్నారు? ప్రత్యేకమైన విశేషమైన పూజలు ఏమైనా ఉన్నాయా? మొదటిగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. సాయిబాబా మందిరంలో ఈరోజు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ప్రత్యేకంగా మా చైర్మన్ గారు మతుకుమల్లి హరగోపాల్ గారు ప్రత్యేక శ్రద్ధతో రూపొందించిన పాకెట్ క్యాలెండర్ని ప్రతి ఏడాదిలాగా ఈరోజు వారి కరకమలాలచే ఆవిష్కరించి భక్తులకు పంపిణీ చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత హారతి తర్వాత మహా అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది. ఈరోజు ప్రత్యేకంగా వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నెలలో క్రమం తప్పకుండా 2 నుండి 3 సార్లు ఏదో ఒక వైద్య శిబిరం వీలును బట్టి వాళ్ళు ఉచితంగా పేద ప్రజలకు, భక్తులకు మందులు కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఆ సాయినాథుని కృప వల్ల ఇక్కడ మేము నిర్వహిస్తున్నాం. మా చైర్మన్ గారి కోఆపరేషన్తో అండ్ మా తోటి ధర్మకర్తల కోఆపరేషన్తో ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా జరుగుతున్నాయి. రద్దీ ఉన్నంత వరకు ఈరోజు మందిరం తెరిచే ఉంటుంది. మధ్యాహ్న హారతి తర్వాత భక్తులందరికీ మా విజ్ఞప్తి, ప్రత్యేకంగా మీకోసం రూపొందించిన ఈ క్యాలెండర్ని తీసుకోండి. అలాగే అన్నప్రసాదంలో పాల్గొని బాబా ప్రసాదాన్ని స్వీకరించ వెళ్ళవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.